ప్రజల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభమైంది. నగరంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో బుధవారం భక్తులకు అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్య అతిథిగా హాజరై అంబలి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మకు ఎంతో ప్రీతికరమైన అంబలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేయడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని తెలియజేశారు. జై గంగమ్మ. జై గంగమ్మ. గంగమ్మ జాతర చాలా విశిష్టమైనది. మన సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువుటద్దం గంగమ్మ జాతర. ఈ జాతర చేసుకోవడం తిరుపతి వాసుల యొక్క గొప్పతనం. అంతే తిరుపతిలోనే భక్తులు కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నలుమూల నుంచి కూడా తాతయ్యగుంట గంగమ్మను దర్శనం చేసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వము ఈ గంగమ్మ జాతర నిర్వహించేదానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి భక్తులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు జాతర రెండో రోజు భాగంగా ఈరోజు మన గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, రుద్రకోటి సదాశివం, ఇక్కడుండే భక్తులందరూ కలిసి కూడా జాతరకు వచ్చే భక్తులందరూ కూడా ఈ వేసవి వాతావరణంలో చల్లటి అంబిలిచ్చి గంగమ్మ ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.